నిన్న ఏం జరిగిందో అట్లా చెప్పరా. ఏం పేరు మీ పేరు? ప్రైవేట్ చేస్తున్నారా? ఓకే సార్. ఎక్కడ? నారాయణ. ఓకే. అందరూ భోజనానికి కూడా అందరూ ఫోన్ చేసుకోవచ్చు అని ఇన్విటేషన్. సరే అని చెప్పేసి అందరూ తింటారు ప్రసాదం సార్, అందరూ తినగా అనిపిస్తుంది. పిల్లలు కూడా తిన్నారు, చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. లాస్ట్లో ఫోన్ చేసినప్పుడు భోజనానికి కూర్చున్నారు, ప్లేట్ ఇచ్చినారు, గ్లాస్ ఇచ్చినారు, కూర్చున్నాం అంటే 4 వేలు కన్నం వేసుకోవాలి. సమస్య చాలా అందరూ ఆహ్వానించుకొని వాళ్ళే ఇన్వైట్ చేశారు. లైఫ్లో వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల మేము పోవడం. నా వర్షన్ ఏమంటే ఈ సమాజంలో కూడా ఇంత మార్పు వచ్చింది. ఈ టెక్నికల్ కాలంలో కూడా ఎంతకాలం ఇది రివర్స్ అవుతుంది సార్. మేము పడినాం, మా తాతలు మానవులు పడినాం. రేపు పొద్దున్న మా పుట్ట పిల్లల గురించి ఏం సందేహం లేదు సార్. మా ఆత్మ కూడా దెబ్బతింది సార్. అందరూ వచ్చినాము, కూర్చున్నాము, ఎస్ఐసార్ చూపండి మేము పర్ణా చేసుకుంటే రాత్రే గిన పోలీస్ మా ఎస్ఐ గిన రాకపోతే ఇక్కడ మా తిరిగి రాకపోతే గిన మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు దళితులు ఊళ్ళో ఉండగలేదు సార్. ఇప్పటికే అదే కరోనా పూట ఉంచుకుంటా సార్ రైతులు ఖచ్చితంగా కూడా అంతగా చెలరైపోయినారు సార్. ఇక్కడ అసలు మీరు రాత్రి మా ఎస్ఐ సార్ మా సిఐ సార్ మమ్మల్ని కావాలన్నారు సార్. సిఐ సార్ ఒక గంట సేపు నిలబడతారు, గుడి తాళాలు ఇచ్చేసరికి సిఐ సార్ ఒక గంట సేపు సార్, గంట 2 గంటలు నిలబడ్డారు సార్. మేము మా హాఫ్ అన్ అవర్ అయినా ఎస్ఐ సార్ సార్ వచ్చినట్టు సమస్య ఈ సమస్య గుడిలో కూడా మా తాతల కాలంలో అందరూ చిన్న ఒక మరొక వెళ్తాను వచ్చేసి అప్పటికీ 25 రూపాయలకి చందా ఇచ్చారు. 3 సేకలు కూడా ఆడే ఉండింది. సార్ 25 రూపాయల డబ్బులు 3 సేకలు భీముతో పాటు కట్టినారు సార్. కట్టినారు సార్. సార్ విషయం చెప్పు ఆడేవాడు చెప్పు నేను మనకు చందేస్తా, మనకు చందేస్తుంటే 20 రూపాయలు ఎక్కువ ఇచ్చినాను సార్ డబ్బులు. 4 రోజులు పొలం సాటు పెట్టి 4 రోజులు పూర్తిగా కూడా నీళ్ళు కూడా చేస్తాం సార్. ఎక్స్ట్రా కూడా చేసినాం, కనీసం డబ్బులు ఇచ్చినావా నాకు మనగానికి అట్లా చేసి కష్టపడి చేసినాము. కానీ నీ దగ్గర సొంతం కాదు కదా, అది ముందు కదా. ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చినారా? గుడికి సంబంధించి అమౌంట్ అని ఉంది సార్. ఆ అమౌంట్ ని ఊరు మొత్తం పైకి శ్రీరాముల నవమికి అంతా కూర్చొని దీనికి ఈ పోలేరమ్మ గుడి పేరు మీద ఉండే డబ్బుల్ని మొత్తం అంతా చీటీ చందాల రూపంలో ఒక మేటికి ఇంత అని చెప్పేసి ఎస్సీ మేటి, బీసీ మేటి, తర్వాత ఓసీ మేటి. మేటి అంటే 10 మంది కలిసి ఒక యూనిట్ గ్రూప్ లో డబ్బులు పంపిణీలో ఆ రకంగా మేటికి అంటే ఎన్నుకున్నారు సార్. ఆ మేటికి రావాల్సిన డబ్బులు ఒకవేళ ఒక మేటికి జనాభా ఎక్కువ ఉంటే 25,000, లేదు 50,000, లేదు 1,00,000 రూపాయలు, ఇట్లా ఈ రకంగా తీసుకొని ఆ మేట్లో ఉండే ఒక పెద్ద మనిషి ఇప్పుడు 10 మందికి నీకెంత కావాలా, నాకు 5,000, ఆ 5,000కి మళ్ళా వచ్చే శ్రీరామనవమికి వడ్డీతో పాటు ఆడ కట్టాలి 3 రూపీస్ ఇంట్రెస్ట్. అట్లా అయ్యి దాదాపు కంటే ఒక 26 లక్షలు 27 లక్షలు అయినావు సార్ అప్రాక్సిమేట్లీ. దానికి తోడుగా వీళ్ళు ఏం చేసినారంటే గుడి కట్టేశారు సార్. చందాల రూపంలో అక్కడ ఇక్కడ పోయి తెలిసిన వాళ్ళు తన ఈ ఊర్లో మంచి ఎంప్లాయీగా ఉండి ఎక్కడన్నా వేరే చోట సెట్ అయ్యింటే వాళ్ళ దగ్గరికి పోయి చందా రూపంలో తీసుకొని వచ్చి గుడి అంతా చేసినారు సార్. చేసిన తర్వాత మా భాగస్వామ్యం కూడా ఉంది అనే ఒక మా ఆవేదన సార్. మేము కూడా ఇంట్రెస్ట్లకి చాలా
మేమంతా ఏడాది మీరు అప్పులు వేశారు, చేసి ఖర్చు అంతా పెట్టారు, చేసి మీరు పెట్టినాం. ఇచ్చారు చందా. అట్లా చేసినాం కాబట్టే అంత మొత్తం అయింది సార్ అది. వాళ్ళేమనడము ఈ గుడి మొన్న రీసెంట్గా సార్ ఈ ధ్వజస్తంభము ఇది ఓపెనింగ్ చేశారు సార్. ఆ కార్యక్రమానికి కూడా కనీసం ఒక్క దళితునికి కూడా ఒక్క సమాచారం ఇవ్వలేదు సార్. దేవుడి పెళ్లికి అందరు పెద్దలేనయ్యా, మీకు మళ్ళా పిలిచేది ఏముంది పేరు పెట్టి? సార్ అందరూ పెద్దలే సార్, కాకపోతే మేము చేసే పనులు కొన్ని ఉంటాయి కదా సార్ ఆడ. ఆ పనుల కన్నా మమ్మల్ని పిల్లేదు సార్. కేవలం మమ్మల్ని తప్పుడు కొట్టేకి, కరపత్రాలు పంచేకి, ఆడేదన్నా ఆకలి ఎత్తేసేకి, కసునూకేకి తప్ప దాంట్లో ప్రవేశం కూడా లేదు సార్. ఇంతవరకు మాకు కూడా దాంట్లో ప్రవేశించాలనే కోరిక కూడా మాకు ఇంతవరకు రాలేదు సార్. మా నాయనల కాలం నుంచి, మా తాతల కాలం నుంచి. నిన్న ఈ వివక్షత చూపినప్పుడే అందరికీ పట్టుదల పట్టింది సార్. లేకపోతే నిన్నటి వరకు కూడా లేదు సార్ మాకు ఈ ఆలోచన. టెంపుల్ అయితే